సింహానికి గడ్డం ఉంటది, నా గడ్డం ఉండదు, అంతే తేడా. మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఇంకోటికి ఇట్లా లేదు మావా. ఏంటి అది? తోక. నిన్ను సర్లే, ఇంకా సేపట్లో నా గడ్డం పట్టుకునేదానివి. నీతో గొడవలెందుకులే, అబ్బా స్నానం చేసి వస్తా. అరే టవల్ మర్చిపోయానే, ఇప్పుడెలా? చచ్చం, ఆ పిల్ల రక్షసిస్తుందో ఇవ్వదో తప్పేదేముంది, బతిమలాడుకుందాం. అమ్మ శ్వేత, శ్వేత, శ్వేత. ఏంది మావా? అది టవలు. ఏంది? నా టవల్ మర్చిపోయానే, కొంచెం తీసుకురావమ్మా. నువ్వు అడిగితే ఇయ్యకుండుంటాను, సిట్కెళ్ళి వస్తా. అరే ఏంటి మాయా, ఇంత ఈజీగా నా మాట వినేసిందేంటి? పైకి కనబడదు కానీ దీనికి నేనంటే బాగా రెస్పెక్ట్. నీ పెంపకం పర్ఫెక్ట్ రా పేము. శబాష్ శబాష్. ఇదిగో మావా, నా పిసినారి చేత్తో ఇస్తే తీసుకోగదు. తీసుకుంటానే, తీసుకుంటా. సారీ మామా, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. నువ్వు నా గడ్డం పట్టుకొని బతిలాడితేనే ఇస్తా. ఓసే నీ అమ్మ కడుపు కాల. తీసుకో. ఓసే నేనున్న పరిస్థితిలో బయటికి రాలేనే, ఆ టవల్ ఇవ్వవే. గడ్డం 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 పట్టుకొని అడగాలి. నీ గడ్డం తగలయ్యా, నీ గడ్డం పట్టుకోవాలన్నా నేను బయటికి రావాలి కదే. సరే, ఇంకెప్పుడు నీతో మాట్లాడను అనంటవా? అనను అనను, ఇంకెప్పుడు అనను. పిసినారిదానా అన్ననుగో. చచ్చిన అన్ననే. అది సైన్స్ ఫేర్ కి చైర్మన్ గారు వస్తున్నారు, ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడండి. అలాగే సార్, నేను చూసుకుంటాను. ఓకేనా? ప్రిన్సిపాల్, ఏంటి మేడం, ఏమైంది? 500 మంది స్టూడెంట్స్, 15 మంది టీచర్స్, 5 మంది ఆయాలు, మొత్తం ఒకే ఒక్క వాచ్మెన్ ఉన్న ఈ స్కూల్లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు తెలియాలి, 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 తెలిసి తీరాలి. మీ బాధ ఏంటో మాకు తెలిస్తే ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. అచ్చా, సరే చెప్తాను విను. నా మనవరాల్ని ఆ దెయ్యం కొట్టింది, పిలవండి దాన్ని. దెయ్యం కొట్టిందా? దెయ్యం కొడితే భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి గాని బడికొస్తే మేమేం చేస్తామండి? వేటకారమా? దెయ్యం అంటే ఆ శ్వేత. శ్వేత కొట్టిందా? అవునండి, కావాలంటే మా గీత చేతులు చూడండి, ఎన్ని వాతలున్నాయో. ఇలా ఎలా కొట్టిందంట? బెత్తంతో అంట. పిలవండి దాన్ని. బెత్తంతో కొట్టిందా? నీ బొంద దాని పిల్ల, దాని పిల్ల. దాన్ని పిలవాలా? అలాగేనండి. దాన్ని 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 ఇట్లా. మీరే కదండి దాన్ని పిలవమన్నారు, అందుకే పిలిచాను. నీకు బాగా గడ్డం పెరిగింది గాని బుర్ర బుర్ర పెరగలేదయ్యా. నేను పిలవంది ఆ శ్వేత దెయ్యాన్ని. ఓ, అర్థమైంది. శ్వేత, శ్వేత, పిలిచిండ్రా సార్? అవును, ఈ గీతను కొట్టావమ్మా?
లే సార్ పండు కొట్టింది. ఏయ్, చాలే. పండు పిందెలు కాయలు ఎలా కొడతాయే? పండు అంటే నీ మనవరాలు పండు. అబద్ధం సార్, నేను కొట్టలేదు. కొట్టిందని మీరు అంటున్నారు, కొట్టలేదని శ్వేత అంటుంది. ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలండి? మా గీత మాట నమ్మాలి. ఇదిగో గీత, నువ్వు చెప్పవే, శ్వేత నిన్ను కొట్టిందా? నిన్ను కొట్టిన వాళ్ళ పేరు వివరాలు ఎవ్వరడిగినా చెప్పకూడదు. అలా చెప్తే దైవశక్తి రివర్స్ అయ్యి మీ నానమ్మ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఏయ్, చెప్పవే, చెప్పు. అది కొట్టిందని చెప్పు. నిజం చెప్తే నానమ్మ గారి ప్రాణానికే ప్రమాదం. సార్ నన్ను కొట్టినా పర్వాలేదు, నిజం మాత్రం చెప్పను. అట్లా చూస్తావేందే, చెప్పు. నేను నిన్ను కొట్టినా? నాకు తెలీదు సార్. తెలీదా? నిన్ను కొట్టింది ఎవరు నీకు తెలీదా? తెలియకపోవడం అంటే? కొట్టిన వాళ్ళు ఎవరు నువ్వు చూడలేదా? నాకు తెలీదు సార్. బాతుకుట్లేదానా, బెత్తంతో కొట్టిందాన్ని పక్కన పెట్టుకొని తెలీదని చెప్తున్నావు. నీకేం భయం లేదు, నేనున్నా. ఈ మేకప్ ఇచ్చింది కొట్టిందని చెప్పు. చూసారా అత్తయ్య గారు, అది చేసిన తప్పుని మన పండు మీదకి ఎలా నెట్టాలని చూస్తోందో. మేడం, చిన్నపిల్లలు కొట్టుకుంటారు, తిరిగి వాళ్ళే కలిసిపోతారు. ఇంత చిన్న విషయానికి ఏయ్, ఏంటయ్యా చిన్న విషయం? ఏంటయ్యా చిన్న విషయం? దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే వాతకు 1000 రూపాయలు చొప్పున బిల్లు వేశారు. మొత్తం 50 వాతలు. నెక్స్ట్ మేము కొట్టబోయే వాటితో కలిపి. ఏంటి? అబ్బే, అంటే లోపల కనపడిన వాతలతో కలిపి అంటుంది. హాస్పిటల్ 50,000 ఖర్చయింది. తిరగడానికి ఇంకో 25,000, ఆ మందులకి మరో 25,000. ఇదిగో మొత్తం 150,000 ఇంట్రెస్ట్ తో కలిపి. ఆ నష్టపరిహారం నువ్విచ్చినా సరే, ఆ శ్వేతతో ఇప్పించినా సరే. నానమ్మ గారండి, ఏంటమ్మా? పాపమండి, వదిలేయండి. ఏంటి ఏమంటుంది? మరీ 1,50,000 ఏంటి, మినిమం 3 లక్షలు ఫైన్ వెయ్యండి అంటోంది. 3 లక్షలే? అంతలా ఎవరు కడతారండి? 1,50,000 నువ్వివ్వు, 1,50,000 ప్రిన్సిపల్ ఇస్తాడు. బాగుందండి. కొట్టింది ఈ అమ్మాయి, కొట్టించుకుంది మీ అమ్మాయి, మధ్యలో మేమెందుకు కడతామండి? కావాలంటే వాళ్ళ మామయ్యని పిలిపిస్తాం, ఆయనతో మాట్లాడుకోండి. మావయ్య ఇస్తాడు, మీరే ఇస్తారు, మీరే తెలుసుకోండి. కొడితే క్షమాపణ అడగాలి గాని డబ్బులు అడగడం కరెక్ట్ కాదు మేడం. సరే, దీంతో క్షమాపణ చెప్పించండి, లేకపోతే 3 లక్షలు ఇప్పించండి. ఇదిగో విన్నావుగా, సారీ చెప్తావా ఫైన్ కడతావా? నేను ఈ గొర్రె మొహాలకి చెప్పా. అమ్మా, మేము మాట్లాడతాం కదా, నేను మాట్లాడతాను. ఇదిగో అలా అయితే మీ మామయ్యని పిలవడం తప్ప వేరే దారిలో చెప్తున్నా. సరే, తేల్చుకొని నాకు ఫోన్ చేయండి, వస్తా. పదండి. రావే, పద. ఏయ్.